ఓం శ్రీ మహాగణాధిపతి నమః. శ్రీ గురుభ్యో నమః. కార్తీక దామోదరాయ నమః. ह्रीङ्कारासनगद्भितानलसिकां सौं क्लीं कलां बिभ्रतीं सौवर्णाम्बरधारिणीं वरसुधा दौतां त्रिनेत्रोज्ज्वलां वन्दे पुस्तकपाशमङ्कुशधरां स्रग्भूषितामुज्ज्वलां त्वां गौरीं त्रिपुरां परात्परकलां श्रीचक्र संचारिणी गंगा तरंगरमणीय जटाकलापं गौरी निरंतर विभूषित वामभागं नारायण प्रिय मदंग मदापहारं वाराणसीपुरपतिं भज विश्वनाथं मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयोधमुख्यं श्रीरामदूतं शिरसा नमामि. పరమ పవిత్రమైనటువంటి కార్తీక మాసంలో ఆ జగన్మాత నాచే పలికించేటటువంటి కార్తీక మాసం 2వ రోజున మరికొన్ని విశేషాలు అమ్మ దయచేత మీ ముందుంచడానికి ప్రయత్నిస్తాను. కార్తీక మాసంలో స్నానం యొక్క ప్రాముఖ్యత గురించి మనం మొదటి రోజున తెలుసుకున్నాము. మరికొన్ని విశేషాలు మనం గమనిద్దాం. ఈ బ్రాహ్మీ ముహూర్తం యొక్క విశిష్టత ఎంత గొప్పదంటే, బ్రహ్మీ ముహూర్తే యా నిద్రా సా పుణ్యక్షయకారిణి. ఈ బ్రాహ్మీ ముహూర్తంలో నిద్రిస్తుంటే ఈ చేసుకున్నటువంటి పుణ్యమంతా నశిస్తుందా, కాబట్టి బ్రాహ్మీ ముహూర్తంలో నిద్రపోకూడదు, ఉత్సాహంగా నిద్ర లేవాలి అని. లేవడం వల్ల ఎంతో ఆరోగ్యము అని చెప్పబడుతుంది. అంటే కేవలము భారతీయ సంస్కృతిలోనండి, సాంప్రదాయాల్లో పండుగల యొక్క ప్రాముఖ్యతలో మనకన్నీ ఇవన్నీ కూడా ప్రణాళికాబద్ధంగా ఎందుకు పెట్టారంటే మన ఆరోగ్యం కొరకే పెట్టారు. ఉపవాసము కార్తీక మాసంలో చాలా మంచిది అన్నారనుకోండి. ఉపవాసము వలన 2 ప్రయోజనాలు. ఉపవాసము, భగవంతునికి సమీపములో మన మనస్సు ఉండుట ఉపవాసము. ఉపవాసము ఒక పూట పూర్తిగా భుజించి రాత్రిపూట స్వల్పంగా భుజించడం వలన శరీరానికి ఆరోగ్యము. ఇది మనం గమనించవలసినటువంటిది ఉపవాసంలో యొక్క విశిష్టత. అలాగే ప్రతిదీ మనం తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. ఈ స్థానంలో ఈ బ్రాహ్మీ ముహూర్తాన్ని అసలు ఎలా నిర్ణయించారా అంటే చాలా ఆశ్చర్యం వేస్తుందండి. ఋషీశ్వరులండి మనకి వేదముల ద్వారా, పురాణముల ద్వారా, ఇతిహాసముల ద్వారా, శాస్త్రముల ద్వారా ఇచ్చిన నియమాలు ఎంతో గొప్పవి. వాళ్ళు ఆచరించి మనకి ఇచ్చారు. ఈ బ్రాహ్మీ ముహూర్త నిర్ణయాన్ని కానీ మనం గమనిస్తే, రాత్రియా పశ్చిమయామస్య ముహూర్తో మస్తృతీయకః సబ్రహ్మ ఇతి విచ్చేయః విహితః సప్రబోధనే. రాత్రి 2వ భాగంలోని 3వ ముహూర్తము అంటే అనగా తెల్లవారుజామున 4 గంటలు లేదా సూర్యోదయానికి సుమారు గంటన్నర ముందు కాలాన్ని ఉషక్కాలం అంటారయా అన్నారు. ఈ ఉషక్కాలంలోనండి నక్షత్ర మండలం నుండి ప్రసరించే కాంతి కిరణాలు మానవ మస్తిష్క మండలంపై ప్రభావాన్ని చూపుతాయట. ఇంతలో చక్కగా తెల్లవారుతూ పక్షుల కిలకిలారావాలతోటి ఆహార సంపాదనకు బయలుదేరుతూ మెల్లమెల్లగా తూర్పున సూర్యకాంతి ప్రసరిస్తూ ఉంటుంది. ఎన్ని అద్భుతాలు చూడండి, ప్రసరిస్తూ ఉంటుంది. ఆ సూర్యకిరణాలు మానవ మస్తిష్కంలో జీవకణాలను చైతన్యవంతం చేస్తాయి. ఆ సూర్యకిరణాలు మన శరీరం మీద పడడం వలన చైతన్యవంతం అవుతుందండి మన శరీరము. మనలో ఉన్నటువంటి బద్ధకం పోతుంది, మనలో చైతన్యం వస్తుంది.
జ్ఞాన ప్రకాశమానమవుతుంది, చక్కటి ఆరోగ్యం ఉంటుంది. ఇన్నున్నాయండి అవి. అంతేకాకుండా బ్రాహ్మీ ముహూర్తంలో కూడా చంద్రకిరణముల యొక్క సముదాయం కూడా మన మీద ప్రభావాన్ని చూపుతాయి అని అన్నారు. బుద్ధి వికాసం ఉంటుందండి. అందుకేనండి ఈ బ్రాహ్మీ ముహూర్తంలోనే జితేంద్రియులైనటువంటి మహర్షులు ఉన్నారే, యోగులు, మేలుకొని ధ్యాన నిమగ్నులై అఖండమైన తపశ్శక్తి ద్వారా లోకాన్ని కాపాడారు. అదండి. కాబట్టి బ్రాహ్మీ ముహూర్తంలో నిద్ర లేవడం వలన శరీరంలో రక్తం బాగా ప్రసరిస్తుంది, అందువలన శరీరం శక్తిని పుంజుకుంటుంది. తెల్లవారగట్ల చదవడం ద్వారా జ్ఞాపశక్తి పెరుగుతుంది. అందువలన కార్తీక మాసంలో నదీ స్నానానికి అంత ఫలితాన్ని ఇచ్చారయ్యా అన్నారు. అటు దైవపరంగా ఫలితము, ఇటు ఆరోగ్యపరంగా ఫలితము, ఇటు సైన్స్ పరంగా కూడా ఫలితము. అందుకనే మనం నిద్ర లేవగానేనండి ఈ రెండు చేతులను ఒకసారి ఇలా అనుకుని రాపిడి చేసుకుని రెండు చేతుల్ని మెల్లగా ఆ రెండు చేతుల్ని కన్ను మీద పెట్టి ఇలా మెల్లిగా తుడుచుకుంటూ మెల్లగా కన్నులు విప్పుతూ మన రెండు చేతుల్ని దగ్గరికి చేసుకుని కరాగ్రే వసతే లక్ష్మీ కరమధ్యే సరస్వతీ కరమూలే తు గోవిందః ప్రభాతే కరదర్శనం అని భూమి మీద కాలు మోపుతూ, భూమి మీద భూదేవికున్నంత క్షమాగుణం ఎంత గొప్పదండి. భూమి మీద మనం అనేక పదార్థాలు పడవేస్తూ ఉంటాము, భూమి మీద నడుస్తూ ఉంటాము, భూమి మీద ఆడుతూ ఉంటాము, పాడుతూ ఉంటాము. కానీ ఆ భూదేవికున్నంత ఓర్పు ఎంత గొప్పది. అమ్మా తప్పదు తల్లి, మా మానవగతమైనటువంటి జీవన ప్రణాళికలో నీ మీద ఈ భూమి మీద నడవాలి మేము, అందుకని మమ్మల్ని మన్నించి తల్లి అని కాళ్ళు మంచం మీద నుంచి అంటే పడక మీద నుంచి కింద పెట్టేటప్పుడు సముద్రతనయే దేవి పర్వతస్తన మండలే విష్ణుపత్ని నమస్తుభ్యం పాదస్పర్శం క్షమస్వమే అని అనుకోవాలి. అని పాదాన్ని మోపాలయా జాగ్రత్తగా భూమి మీద. అంతేగాని గమ్ముని లేవడం కానీ అట్లా చేయకూడదు అని. అంటే కార్తీక మాసంలో ఈ ప్రతి ఒక్క చిన్న చిన్న నియమాలన్నీ కూడా మనల్ని అనంత విశ్వమైనటువంటి ఆ జ్యోతిర్మయ లింగమైనటువంటి ఆ శివకేశవుల దగ్గరికి మనల్ని మెల్లమెల్లగా ఆ తత్వాన్ని తెలియబరుస్తూ ఉంటుందండి. ప్రతి ఆచరణ కూడానండి చాలా ప్రశాంతంగా ఆలోచనాత్మకంగా మనం చేయగలగాలి. అంతేకాకుండా అండి ఈ చేతులతోటి ఈ చేతికి ఒక శక్తి ఉందండి. కృతం మే దక్షిణే హస్తే జయో మే సవ్య ఆహితః. స్వామి నా కుడి చేతిలో పురుషార్థం ఉందయా, ఎడమ చేతిలో విజయం ఉందని అర్థము, కాబట్టి నాకు అవి కలుగుజేవయ్యా అని అన్నారు. అంతేకాకుండా ఈ శివుడి ప్రార్థన ఎలాగైతే చేస్తున్నామో విష్ణుమూర్తిని కూడా ప్రార్థన చేయాలి. ఏమని? లోకేశ చైతన్యమయాధిదేవ శ్రీకాంత విష్ణో భవదాజ్ఞయైవ ప్రాతస్యముత్థాయ తవ ప్రియార్థం సంసారయాత్రామనువర్తయిష్యే. ఓ జగన్నాథ, చైతన్యమయ దేవాదిదేవ శ్రీకాంత విష్ణు, నీ ఆజ్ఞానుసారం వేకువనే లేచెనయా, నీకు ప్రీతిని కలిగించడానికి ప్రాపంచిక యాత్రను అనుసరిస్తున్నాను. ఇటు కుటుంబపరమైనటువంటి యాత్ర, అటు భగవద్దత్తమైనటువంటి యాత్ర, ఈ రెండు కూడా ఆయనే కదండి. సృష్టి స్థితిలే కారుకున్నట్టు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు మనం నడిపిస్తున్నారు కదా, అందుకని వారికి విజ్ఞప్తి చేసుకుంటున్నాము అని అన్నారు. కారణం ఏంటంటే ఈ శరదృతువు యొక్క వెన్నెల కాంతి వాల్మీకి మహర్షుల వారు రామాయణంలో వర్ణించినట్లుగా అద్భుతమైనటువంటి ఆ కాంతి, అంటే సూర్యకాంతి, చంద్రకాంతి, నక్షత్రకాంతి, ఇవన్నీ కూడా ఉదయాన్నే మనం లేచినటువంటి అద్భుతమైన బ్రాహ్మీ ముహూర్త సమయంలో మాత్రమే మనకి ఎక్కువ ఫలితాన్ని ఇస్తూ ఉంటాయి. అది
నిజంగా వాల్మీకి మహర్షుల వారు కూడా ఈ శరత్కాల శోభని వాటిని కూడా ఈ ఋతువుల్ని వర్ణిస్తూ ఉంటారండి, వసంత ఋతువుని వాటిల్లో శేకాసు సుప్తశ్చద పాదపానాం ప్రభాసు తారార్క నిశాకరాణాం లీలాసు చైవోత్తమ వారణానాం శ్రియం విబద్యాద్య శరత్ ప్రవృత్తాః అని వర్ణిస్తారు. కారణం ఇంకోటి ఉందండి, ఇంకో గొప్ప విశేషము. ఈ శ్రీహరి ఈ కార్తీక మాసంలో, ఈ పరమ పవిత్రమైనటువంటి మాసాలలో పరమాత్ముడు ఎలా ఉంటాడంటే 9 రకాలైనటువంటి విధాలుగా పరమాత్ముడు మన ముందు సంచరిస్తూ ఉంటాడు. కాలో దేశ క్రియాకర్త కరణం కార్యమాగమః ద్రవ్యం ఫలమితి బ్రహ్మన్ అవధోక్తో జయా హరిహి. యా శ్రీహరి కాలముగా, దేశముగా, క్రియగా, కర్తగా, కరణముగా, కార్యముగా, ఆగమముగా, ద్రవ్యముగా, ఫలముగా 9 విధాలుగా నువ్వు చెప్పబడ్డావు కదయా. కాబట్టి ఈ 9 విధములైనటువంటి ఈ పరమ పవిత్రమైనటువంటి కార్తీక మాసంలో నువ్వు శివకేశవ యొక్క స్వరూపంలో సంచరిస్తూ ఉంటావు కాబట్టి మమ్మల్ని రక్షించవయ్యా అని చెప్పి మనం ఆయన్ని ప్రార్థిస్తామండి. అలా ప్రార్థించడం వలన అటు స్నానము యొక్క గొప్పతనము, ఇటు బ్రాహ్మీ ముహూర్తం యొక్క గొప్పతనము, వాటి యొక్క ఫలితాలు, ఆ దీపారాధన యొక్క ఫలితము అన్నీ మనకి దక్కుతాయన్నారు. ఇంత ప్రయత్నము వలన ఒక స్వల్పమైనటువంటి పుణ్యకార్యం విశేషంగా ప్రవర్తింపబడుతుంది, ఫలితాన్ని ఇస్తుంది. నమ్మకము లేని మనసా వాచా కర్మణ ఆచరించని పనికి ఏం ఫలితం వస్తుందండి? భగవంతుడు మనకి నిచ్చాడు, అమ్మ మనకి నిచ్చింది, చూసే శక్తి ఇచ్చింది, మాట్లాడే శక్తి ఇచ్చింది, నడిచే శక్తి ఇచ్చింది, ఆలోచన శక్తి ఇచ్చింది, ఎన్ని ఇచ్చింది? పంచ కర్మేంద్రియాలు, పంచ జ్ఞానేంద్రియాలు ఎన్ని ఇచ్చిందండి. ఆ పరమాత్ముడికి కృతజ్ఞతాపూర్వకంగా ఆయా మాసాలలో వేదశాస్త్ర పురాణాలు చేతి విధింపబడినటువంటి నియమానుసారంగా చేసినప్పుడు విశేషమైన ఫలితాన్ని మనం పొందవచ్చు. రెండోది, మామూలుగా ఇంకా జీవితము 100 సంవత్సరాలు కదా, బాల్య యవ్వన కౌమార వార్ధక్యాలు 4 దశలు ఉన్నాయి కదా అని బాల్య దశలో కౌమార దశలో చేద్దాంలే, యవ్వన దశలో చేద్దాంలే అని బాల్య దశలో అనుకుని, యవ్వన దశలో కౌమార దశలో చేద్దామని, అలాగే కౌమార దశలో వార్ధక్య దశలో చేద్దాం అనుకుంటే ఈ శరీరము సహకరించదు. కళ్ళు చూసే శక్తిని, వయస్సు పెరుగుతున్న కొద్దీ మాట్లాడే శక్తిని, చూసే శక్తిని, నడిచే శక్తిని, వినే శక్తిని కోల్పోతాం కదా. అందుకనే ముందుగానే ఒక చెప్తున్నారు, దాశరథి శతకకారుడు ఏమంటున్నాడంటే, స్వామి ఎప్పుడో ముసలితనం వచ్చిన తర్వాత ఈ రోగాలన్నీ బంధువులు నన్ను చుట్టుముట్టే వేళ నేను ఆరోగ్యవంతంగా మనసా వాచా కర్మణ హాయిగా తీయగా మధురంగా నీ నామస్మరణ చేయగలను చేయలేను. అందుకని బాల్య దశ నుంచే 24 గంటల్లో ఎంతో కొంత సమయాన్ని నీకు కేటాయిస్తానయ్యా అని ఏమని చెప్తున్నాడంటే, మనకు ఒక చిన్న హెచ్చరిక కింద చెప్తున్నాడు. మన వయస్సు పైన పడిన తర్వాత మన పరిస్థితి ఎలా ఉంటుందంటే, ముప్పున కాలకింకరులు ముంగిట నిల్చిన వేళ, ముప్పున కాలకింకరులు ముంగిట నిల్చిన వేళ, రోగముల్ కొప్పరమైనచో కఫము కుత్తుక నిండిన వేళ, బాంధవుల్ కప్పిన వేళ, మీ స్మరణ కల్గునో కల్గదో, మీ స్మరణ కల్గునో కల్గదో, నాటికిప్పుడే తప్పక చేతుమీ భజన దశరథి కరుణాపయోనిధి, దశరథి కరుణాపయోనిధి అని. అయా ఈ ముసలితనం చుట్టుముడుతుంది, అలాగే ఈ గొంతుకు నిండా కూడా కఫం నిండిపోతుంది, ఈ రోగాలన్నీ కూడా చుట్టుముడతాయి, యమకింకరులు గుమ్మం ముందర నుంచుంటారు ఆయువు అయిపోతుంది తీసుకువెళ్ళడానికి
ఆ బంధువులందరూ కూడా చుట్టుముడతారు వాళ్ళ వాళ్ళ యొక్క అవసరాల కోసమని. ఆ సమయంలో నీ భజన చేయగలను చేయలేను, కాబట్టి ఇప్పుడే మీ భజన చేస్తానయా అని అన్నాడు అని అంటే, ఈ శతకాలు, ఈ పురాణాలు, ఇతిహాసాలు, శాస్త్రాలు మనకెంతో ప్రయోజనాన్ని ఇస్తాయండి. మనల్ని హెచ్చరిస్తూ ఉంటాయి, మనల్ని కాపాడుతూ ఉంటాయి, మనల్ని స్నేహితుడిగా ఉంటాయి. ఇప్పుడు మనం కార్తీక మాసంలోనండి ఒక గొప్ప రెండవ రోజు ఒక విధి నాడు ఉండేటటువంటి ఒక గొప్ప మహత్యాన్ని చెప్పుకుందాం. ఇదే భగినీ హస్త భోజనం అన్నారండి. ఈ కార్తీక మాస శుక్లపక్ష విధి అని, ఇందులో ఒక అద్భుతమైన కథ ఉందండి. యమునా నది తన అన్నగారైనటువంటి యమధర్మరాజును, అన్నయ్య మా ఇంటికి భోజనంకి రావా అని ఆత్మీయంగా పిలిచేది. అన్నయ్య మా ఇంటికి భోజనానికి రావా, ఎన్నాళ్ళైందిరా నిన్ను చూసి, ఏదో నా చేత్తో నీకు వండి పెట్టాలని ఉంది అంది. అయితే కానీ యమధర్మరాజు గారికి పాపం క్షణం తీరిక లేక పాప పుణ్యాల నియమాలను, జీవరాశులను శిక్షించే పనిలో సమయం లేక రాలేకపోయారు. పాపం చాలాసార్లు పాపం సోదరి యమున పిలిచింది, కానీ ఆయన విద్యుక్త ధర్మ నిర్వహణలో పాపం ఆయన రాలేకపోయాడు. ఎట్టకేలకు ఒకనాడు కార్తీక శుద్ధ విధి నాడు తన చెల్లెలు యమున ఇంటికి వచ్చి భోజనం చేశాడండి. ఆమె చాలా ఆనందపడింది, ఆయన చాలా ఆనందపడ్డాడు. అమ్మా చెల్లెమ్మ, వరంగా ఏం కావాలో కోరుకోమ్మా అని అంటే, ఈ అన్నదమ్ములు తమ తోబుట్టువుల ఇంటికి వెళ్ళి భోజనం చేస్తే ఆ తోబుట్టువులకి వారికి కూడా చక్కటి సుమంగళత్వము, మగవారికి ధనకనక వస్తువాహనాలు సిద్ధించేటట్లుగా వరాన్ని ప్రసాదించున్నాయి. యమధర్మరాజు గారు ఆ వరాన్ని ఇచ్చారు. ఆ సంతోషంలో ఆ చక్కటి వరాన్ని ఇచ్చారు. ఇందులో రెండు అర్థాలు ఉన్నాయి, రెండు చక్కటి ఆంతర్యాలు, చక్కటి విశేషాలు ఉన్నాయి. ఒకటి, సోదర సోదరీమణులు ఈ నెపంతో ఒక చోట కలుసుకుంటారు. ఎప్పుడో చిన్నప్పుడు అందరూ ఒక ఇంట్లో ఉంటారు, చక్కగా చదువుకుంటారు, పెద్దవాళ్ళై వివాహాలై ఎవరి జీవితాల్లోకి వాళ్ళు వెళ్ళిపోతారు. ఆ తర్వాత ఇటువంటి చక్కటి విశిష్టమైనటువంటి విధియే ఉండేటటువంటి తిథుల్లో కార్తీక మాస శుక్లపక్షంలో ఇలా యమధర్మరాజు వారు తన సోదరైనటువంటి యమునా నది వారి ఇంటికి వెళ్ళి భోజనం చేసి వరాన్ని ఇచ్చాడట అని అన్నప్పుడు, మనం కూడా మన సోదరి ఇంటికి వెళ్ళి చక్కగా భోజనం చేసి చిన్ననాటి ముచ్చట్లు అవి కూడా నెమరు వేసుకుని ఆమెకి ఏదో మనం కానుకగా ఇచ్చి చక్కగా ఆ యమధర్మరాజు యొక్క యముని యొక్క ఆశీర్వచనాన్ని పొందుదామనేటటువంటి అద్భుతమైనటువంటి ప్రణాళిక ఈ కార్తీక మాస శుక్లపక్ష విధి నాడు పెట్టారు అన్నారు. అంటే మన భారతీయ సంస్కృతి పండుగల్లోనండి అటు చక్కటి సాంప్రదాయాలే కాకుండా ఇటు కుటుంబ వ్యవస్థను కూడా పటిష్టం చేసేటటువంటి పండుగగా మనకి ఇక్కడ చెప్పబడుతోంది అన్నమాట. ఇంత గొప్ప విశేషం ఇందులో ఉంది అని. కాబట్టి కార్తీక మాసంలో మనము ఈ భగినీ హస్తభోజనం ద్వారా సోదరీమణుల యొక్క ఆత్మీయ అనురాగాలని, సుమంగళత్వాన్ని, ధనకనక వస్తు వాహనాలని, వాటిలన్నింటినీ కూడా పొందవచ్చు అని మనకు చెప్పబడుతోంది. కాబట్టి అందులో అంతటి శక్తి ఉందయా అని, అకాల మృత్యువు ఉండదు అని దాని యొక్క కథ పరమార్థం ఏంటంటే, అకాల మృత్యువు ఉండదయా అలా చేయడం వలన అని చెప్పాను. ఎటువంటి కష్టాలు ఉండవు అని. అందుకనే ఇప్పుడు మనము ఈశ్వరారాధనలో శివాలయంలోకి మనం వెళ్ళినప్పుడు ధ్వజస్తంభం దగ్గర కొందరి అనుమతిని తీసుకుని అప్పుడు శివదర్శనం మనం చేయాలి. ధ్వజస్తంభం దగ్గర నుంచుని అక్కడి నుంచి వరుసగా ఆ చండీశ్వరుడి యొక్క అనుజ్ఞ, నందీశ్వరుడి యొక్క అనుజ్ఞ వాళ్ళందరిది తీసుకుని మనం ఈశ్వర దర్శనం చేయాలి. అటువంటి పార్వతీ పరమేశ్వరుడి యొక్క దర్శనము చాలా గొప్పది అని. రెండవది, విభూతి ధారణకి చాలా ప్రాధాన్యత ఉందయా. ఈశ్వరుడికి విభూతి అంటే చాలా ఇష్టము. ఆ విభూతి యొక్క గొప్పతనం కూడా ఉంది. ఈ విభూతి రేఖల్లో దేవతలు ఉంటారు. ఈ విభూతి రేఖల్లో ఈ విభూతినే భస్మము విభూతి అని పిలువబడుతుందయా.
ఈ విభూది ధారణ వల్ల జ్ఞానాన్ని ఐశ్వర్యాన్ని కూడా పొందవచ్చు. మానవుడి యొక్క వర్చస్సు కూడా పెరుగుతుంది. దుష్ట శక్తులను దూరం చేసే శక్తి విభూది ధారణకి కలదు అని అన్నారు. అందుకనే విభూదిధారి ఈశ్వరుడు. చాలా విభూదిని త్రిపుండ్రంగా 3 రేఖలుగా ధరిస్తారయా. ఒక్కొక్క రేఖల్లో 9 దేవతాశక్తులు ఉంటాయి. నీటితో కలిపినటువంటి విభూది భస్మాన్ని ధరించాలి అని చెప్తున్నారు. ఈ త్రిశృణామపి రేఖానాం ప్రత్యేకం నవదేవతాః. తిసృణామపి రేఖానాం ప్రత్యేకం నవదేవతాః. ఈ 3 రేఖల్లో కూడా అండి అకార ఉకార మకార శక్తులు ఉన్నాయా. అంతటి శక్తి ఉంది విభూది ధారణకి అని అదొక ప్రాముఖ్యత. ముందు మనం చక్కగా ఈ విభూది ధారణ యొక్క మహిమ, దాని యొక్క గొప్పతనాన్ని కూడా తెలుసుకుందామండి. అనేక విశేషాలు భగవంతుడు నాచే పలికించేవి, నాకు తెలుసున్నవి చెప్పడానికి ప్రయత్నిస్తాను ప్రతిరోజు కూడా. కాబట్టి పరమాత్ముడు అంతటా ఉన్నాడు. శివకేశవులకి భేదం లేదు, అభేదము తత్వాన్ని మనకు చెప్తున్నప్పుడు మొట్టమొదట శివకేశవుల యొక్క ఆరాధన యొక్క విశిష్టతను కూడా మనం తెలుసుకుందాం. అద్భుతమైనటువంటి విశిష్టత. ఏదైనా ఒక పనిని మనం చేస్తున్నప్పుడు అండి మనకి ఎన్నో సానుకూలతనిచ్చాడు. పూర్వం కృతయుగము, త్రేతాయుగము, ద్వాపరయుగంలో ఆచరించేటటువంటి యజ్ఞ యాగాది తపస్సుల యొక్క అంత శక్తి మానవులకి కలియుగం లేదు కాబట్టి నామస్మరణ ద్వారా, పురాణ శ్రవణం ద్వారా, పురాణ పఠనం ద్వారా, దీపారాధన ద్వారా, స్తోత్ర పఠనం ద్వారా, నామస్మరణం ద్వారా, ఇలా చిన్న కార్యక్రమాల ద్వారా, నదీ స్నానం ద్వారా విశేషమైనటువంటి ఫలితాన్ని మనకి ఇచ్చాడు. కానీ ఎప్పుడు యజ్ఞం అవుతుందంటే ఒకే సమయంలో ప్రతిరోజు నిద్ర లేచి ఒకే సమయంలో ఓ భగవంతుడికి ఓ పుష్పం పెట్టడం వల్ల కానీ, ఒకే సమయంలో ఆయన శ్లోకాన్ని పఠించడం వల్ల కానీ, ఒకే సమయంలో పూజ చేయడం వల్ల కానీ, ఆ సమయ ప్రాధాన్యత ప్రతిరోజు అదే సమయాన్ని అనుసరిస్తున్నప్పుడు అది యజ్ఞం అవుతుంది. ఆ యజ్ఞమే కార్తీక మాసంలో మొదటి రోజు నుంచి కావాలయ్యా. ఉదాహరణకి ఓ భక్తుడు ఉదయాన్నే లేచి 6 ఒక దీపారాధన చేస్తే, లేదా 5:30 దీపారాధన చేసుకుంటే, ఆ 5:30కే లేదా 6కే ప్రతిరోజు దీపారాధన నెల్లాళ్ళు చేయగలిగితే అది యజ్ఞము, అది విశేష ఫలితం ఇస్తుంది. అలా ఏ చిన్న పనైనా సరే. ఇక్కడ మరికొన్ని విశేషాలు 3వ రోజు తెలుసుకుందాము. ఈరోజు అమ్మను ఆచే పలికించినటువంటి పలుకులు మీ ముందు ఉంచుతూ అమ్మకి కృతజ్ఞత చెప్తూ, మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మల్లినాథాయ మంగళం. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. స్వస్తి. ఈ కార్తీక మాసం నెల రోజులు మా వీడియోస్ని మిస్ కాకుండా ఉండడానికి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నచ్చితే లైక్ చేయండి, మీ వారందరికీ షేర్ చేయండి. మీ సలహాల్ని, సూచనల్ని కమెంట్స్ ద్వారా మాకు తెలియచేయండి.